శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియల తర్వాత చాలా రాజకీయంగా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ముద్రగడ పద్మనాభం గారి పెదకర్మ ఎప్పుడు, చిన్న కర్మ ఎందుకు చేయలేదు, పెదకర్మ కూడా చేయరు అనేటువంటి వాదనలు ఎందుకు వినిపిస్తున్నాయి? ముద్రగడ పద్మనాభం గారు క్రిస్టియానిటీలోకి మారిపోయారా, లేదా వైఎస్ఆర్సీపీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని క్రిస్టియానిటీలోకి మార్చేశారా అనేది చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. అయితే రీసెంట్గా నేను ఆ గ్రామానికి సంబంధించి కిర్లంపూడి ఆ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలకు సంబంధించి ఎంత అభిమానిస్తారో ముద్రగడ కుటుంబాన్ని, ముద్రగడ పద్మనాభం గారిని, ఆయన తండ్రి గారిని కావచ్చు, ఆయన తాతగారికి సంబంధించిన చరిత్ర ఎంత గొప్పగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అయితే ఇంత కీర్తి గడించినటువంటి ముద్రగడ గారి ఆ కుటుంబాన్ని ఇప్పుడు ఆ గ్రామస్తులు ఎందుకని ఓన్ చేసుకోలేకపోతున్నారు అంటే, రీసెంట్గా జరిగినటువంటి అంత్యక్రియల్లో చాలా వాస్తవాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే నేనే స్వయంగా ఆయన గ్రామంలో కొంతమందితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాను. మాట్లాడినప్పుడు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మొన్న అంత్యక్రియలప్పుడు చాలా నాటకీయ పరిణామాల గురించి చెప్పారు. ఎవరో కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కిర్లంపూడికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదట. ఆయన అనుచరులుగా చాలా బలంగా నిలబడినటువంటి వ్యక్తులు ఎవరు కూడా అక్కడ లేరట. కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ కబంధ హస్తాల్లో, అటు రాజమండ్రి నుంచి అటు కాకినాడ సిటీ దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఆయన ఇంటిని కబంధ హస్తాల్లో ఆక్రమించారు. ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికీ కూడా ఎంతోమంది నాయకులు కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి, ఈవెన్ తెలంగాణకి సంబంధించినటువంటి నాయకుల నుంచి అందరూ కూడా అక్కడికి వచ్చి పరామర్శిస్తుంటే, కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ కబంధ హస్తాల్లోనే ఎవరు వస్తున్నారు, ఎవరు వెళుతున్నారు, వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి ఆ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ముద్రగడ గారి కొడుకులు వాళ్ళతో ఏం సంభాషిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏమన్నా బయటకు వచ్చి ఏం చెబుతారా అనే దాని మీద కూడా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని అక్కడ ఉండేటువంటి గ్రామ ప్రజలు చెప్తున్నారు. అంతేకాదు, వీటన్నిటికీ పక్కన పెడితే అసలు అంత్యక్రియలు చేయటంలో కూడా ఖననం చేయటం ఏంటి అనే దాని మీద కొంత వివాదం నడుస్తుంటే, ఇప్పుడు కర్మకాండలు కూడా చేయొద్దు అనేటువంటి దాని మీద ఎందుకు చేయకుండా ఉంటారు? హిందూ సాంప్రదాయ ప్రకారం కర్మకాండలు చేయకుండా ఉండటం అనేది చాలా వేరుగా చూస్తారు. సో అలాంటి దాన్ని మరి ఇప్పుడు ఎందుకు పాటిస్తున్నారు? వీళ్ళు కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో జాయిన్ అయ్యారా, లేదంటే కంప్లీట్గా ఆయన మతాన్ని కూడా స్వీకరించారా అనేటువంటి అనుమానాలు కూడా అక్కడ ఉండేటువంటి గ్రామ ప్రజలు ఆశ్చర్యంగా చూస్తున్నటువంటిది. ముద్రగడ గారు వద్దంటే మాత్రం ఆయన, అంటే నార్మల్గా ఏ హిందువుకి సంబంధించి అయినా సరే కర్మకాండాలు చేస్తేనే ఆ ఆత్మ శాంతిస్తుంది, ఆ ఆత్మ పరలోకానికి చేరుతుంది అనేటువంటి ఒక భావనలో ఉంటారు. అలాంటిది మరి అలాంటి కర్మకాండాలను ఎందుకు వద్దనుకున్నారు అనేది ఇంకా ఈ వచ్చేటువంటి రూమర్స్కి ఇంకా ఎక్కువ స్థాయిలో జరగడానికి ప్రచారం కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగానే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచనతో ఏదో లెటర్ అయితే రిలీజ్ చేశారో అదంతా కూడా ఆయన ప్రకారమే జరుగుతుందో, ఆయనే రాపించారా, ఆయనే దగ్గరుండి ఆ కుటుంబంలో ఎవరు ఏం మాట్లాడాలో అన్ని డిసైడ్ చేస్తున్నారా అనేటువంటిది అయితే కూడా కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గిరిగారు సపరేట్గా బయటకు వచ్చేసి మాట్లాడేస్తే ఏమన్నా ఓపెన్ అప్ అయిపోతారా అనేది కూడా చాలామంది డౌట్ఫుల్గా చెప్పారు. ఎందుకంటే రీసెంట్గా అంత్యక్రియలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జరపాలనేటువంటి ఒక గౌరవంగా చేయాలనేటువంటి దాని మీద కూడా కుటుంబ సభ్యులు వద్దన్నారు అని చెప్పి కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులే వచ్చి చెప్పారు తప్ప ఎక్కడ ముద్రగడ గారి కుటుంబం అంటే చాలా పెద్ద కుటుంబం అది. ఎందుకంటే వాళ్ళ తోడళ్ళు ఉంటారు, బామ్మరుదులు ఉంటారు, బావలు ఉంటారు, అన్నతమ్ముళ్ళు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు. ఎవరూ కూడా ఆ మీడియా దగ్గరికి వచ్చి మాకు ఈ అధికారిక లాంఛనాలు అనేది వద్దు అని చెప్పారో అక్కడ వాళ్ళలో ఎవరు కనిపించకపోవటం అనేది కూడా ఒక వేరే విధాలుగా తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి చూడాలి దీంట్లో మరి బయటకు వచ్చి మాట్లాడితే ఏమన్నా నిజానిజాలు బయటకు వస్తాయా, ఆయన ముద్రగడ గారి కొడుకులు ఏమన్నా బయటకు వచ్చి మాట్లాడతారా, ఆఖరికి సొంత కూతురు దగ్గర కూడా రాజకీయాలు, మిగతా వాటి చోట రాజకీయాలు ఎందుకు అని మాట్లాడేటువంటి పరిస్థితి అయితే చాలామంది దగ్గర ఉంది. బట్ కాకపోతే మరి ముద్రగడ గారి కూతురు దగ్గర కూడా ఆ రాజకీయం చేయటం ఎందుకు అనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా వాళ్ళిద్దరూ తండ్రి కూతుర్లు, కడసారి చూసుకునేటువంటి అవకాశం కూడా కల్పించకుండా రాజకీయం చేస్తున్నప్పుడు మిగతా రాజకీయాల గురించి మాట్లాడేటువంటి అవకాశం వైఎస్ఆర్సీపీ ఎందుకు వినియోగించుకుంటుంది అనేది కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.